ఈ బల్లే సౌలతులు సక్కగా లేవని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ధర్నాకు దిగిన వార్తలను మన జోర్దార్ల షానే చెప్పుకున్నాం. ఈ గట్లనే టీచర్లు లేకపోవట్లా చదువులు సాగుతలేవని లొల్లికి దిగిన పిల్లల ముచ్చట్లు, బువ్వ సక్కగా పెడతలేరని రచ్చరచ్చ చేసిన పిల్లల ముచ్చట్లు షాన్నే చూసినాం. కానీ గీడ దేనికోసానికి లొల్లికి దిగినరు చూడుండ్రి. స్కూలు పిల్లల ముచ్చట్లు అన్నారు, ఈడనేమో వైన్స్ దుకాణం కాడ జరిగే లొల్లిని చూయిస్తున్నారేందని అనబోతున్నారా? ఈ వైన్స్ దుకాణం చేయంగానే బడి పిల్లలకు తక్లీఫ్ అవుతున్నది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కేశపురం పంచాయతీలున్న ఈదుపురం సర్కార్ బడి దగ్గరనే వైన్స్ దుకాణం ఉన్నది. ఇక వైన్స్ చేయంగా పిల్లలు బడికి పోంగారంగా మందు బాబులతోని పరేషాన్ అవుతున్నదట. అందుకే బడి దగ్గరికి ఆ వైన్స్ దుకాణం తీసేయాలని అక్కడ జనాలు ఇట్లా లొల్లికి దిగిరన్నట్టు. మరి వాళ్ళ బాధలు ఎట్లున్నాయో ఆ బల్ల చదివేకి బుజ్జి చెప్తున్నది నుండ్రి. స్కూల్ పక్కనే మద్యం షాపులు పెట్టినారు. మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. మా స్కూల్ కి గుంపులు గుంపులుగా వచ్చి మద్యం తాగే సీసాలు విరగొడుతున్నారు. ఫ్యాన్లన్నీ విరగొట్టి స్కూల్ ని పాడు చేస్తున్నారు. ఆ షాప్ దగ్గర గుంపులు గుంపులు ఉండడం వల్ల మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. గర్ల్స్ కి సేఫ్టీ లేకుండా అవుతుంది. దయచేసి మద్యం షాపులు అక్కడ పెట్టవద్దని తొలగించాలని నేను అంటున్నాను. ఇదివరకు ఇక్కడ మందు దుకాణం పెట్టొద్దని లొల్లి అయితే పోలీసులు బంద్ పెట్టించారట గాని మళ్ళా ఇప్పటి లెక్కనే మందు అమ్ముతున్నారట. ఇప్పుడు బళ్ళు చాలా ఏటాలకు బడికి పోయేందుకు పిల్లలు భయపడుతున్నారట. ఈ వైన్స్ దుకాణం గురించి పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకుంటలేరట. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి బడి దగ్గరికి మందు దుకాణాన్ని తీసేయాలి. అప్పటిదాకా మా పిల్లలను బడికి పంపేదే లేదని ఇట్లా బడిని బాయి కడిగేసిర్రు. మరి చదువుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్న చదువుకొని గొప్పలు కావాల్సిన పిల్లలు ఇట్లా వైన్స్ దుకాణాలు చేయంగా అవస్థ పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో జర అరుచుకోండి. పిల్లల చదువుల కంటే మీకు మందమ్మకాలే ఎక్కువ అయినాయా? జర ఇప్పటికైనా రాష్ట్రంలో ఎక్కడ కూడా స్కూళ్లు కాలేజీల దగ్గర వైన్స్ దుకాణాలు లేకుండా చూసుకోండి. ఓదిక్కు సీఎం చంద్రబాబు సార్ ఏమో టెక్నాలజీ అని మొత్తుకుంటుంటాడు. ఈడ చూస్తేనేమో పిల్లలు చక్కగా చదువుకునే రేవు కూడా లేదు. ఇట్లయితే వాళ్ళు ఎక్కడ ముందుకు పోతారు ఏం కథ? జర ఇప్పటికైనా చదువుకునే పిల్లలకు అవస్థలు ఏం లేకుండా చూసినాకనే మళ్ళీ టెక్నాలజీ గురించి మాట్లాడాలని అంటున్నారు అక్కడి పబ్లిక్. మరి దీని సర్కారు పెద్దలు ఎట్లా స్పందిస్తారో చూడాలి.